తెలంగాణ రాష్ట్రంలో వాణిజ్య పన్నుల శాఖలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ చెల్లింపుల్లో 1000 కోట్ల మేర అవకతవకలు జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు. 75 కంపెనీలు అవకతవకలకు పాల్పడినట్లుగా అధికారులు చెబుతున్నారు. లబ్ధి పొందిన కంపెనీల జాబితాలో రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ ఉన్నట్లుగా తెలిపింది. మాజీ సీఎస్ సోమేష్ కుమార్ సూచనలతోనే సాఫ్ట్వేర్లో మార్పులు జరిగినట్లుగా సూచించారు. ఫోరెన్సిక్ ఆడిట్లో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ రవి ఫిర్యాదుతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. దీంతో తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్తో పాటు పలువురుపై సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. కమర్షియల్ ట్యాక్స్ అడిషనల్ కమిషనర్ కాశీ విశ్వేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్ శివరామప్రసాద్పై కూడా కేసు నమోదైంది. నిందితులపై 406, 409, 120B చట్టం కింద సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, పబ్లిక్ కమర్షియల్ ట్యాక్స్ లో భారీ కుంభకోణం వెళ్లి చూస్తా ఉంది. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ చెల్లింపుల వ్యవహారంలో కూడా 1000 కోట్ల స్కామ్ పాల్పడ్డట్టుగా ఆ శాఖ కమిషనర్ రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు సిసిఎస్ పోలీసులు. ఆ కేసుకు సంబంధించి కూడా ఎఫ్ఐఆర్ లో 406, 409, 120B ఐటీ యాక్ట్ల కింద కూడా కేసు నమోదు చేశారు. అయితే ప్రధానంగా సెంట్రల్ లో ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్న అధికారులు ఇన్పుట్ సబ్సిడీ కోసం దాదాపు 75 కంపెనీలు అవకతవకలకు పాల్పడ్డట్టుగా గుర్తించారు. లబ్ధి పొందిన కంపెనీల జాబితాలో కూడా రాష్ట్ర బెవరేజ్ కార్పొరేషన్ కూడా ఉండడం సంచలనం కలిగిస్తోంది. ఫోరెన్సిక్ ఆడిట్ లో ఇదంతా కూడా విషయం వెలుగు చూసిన నేపథ్యంలో కూడా మాజీ సీఎస్ సూచనల మేరకే ఈ సాఫ్ట్వేర్ లో మార్పు చేసినట్టుగా గుర్తించారు. మాజీ సీఎస్ తో పాటు ఐఐటి హైదరాబాద్ అసోసియేట్ ప్రొఫెసర్ శోభన్ బాబు తో పాటు కమర్షియల్ ట్యాక్స్ అడిషనల్ కమిషనర్ కాశీ విశ్వేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్ శివరామప్రసాద్ తో పాటు మరికొంతమంది పైన కేసు నమోదైంది. ప్రధానంగా కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ రవి కల్లూరి ఫిర్యాదు మేరకైతే ఈ దర్యాప్తు చేస్తూ ఇటీవల కాలంలో చేసినటువంటి ఫోరెన్సిక్ ఆడిట్ లో కూడా విషయం వెలుగు చూసిన నేపథ్యంలో ఆయన ఇమీడియట్లీ హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు ఆశ్రయించారు. ప్రస్తుతం డిప్యూటీ స్థాయిలో దర్యాప్తు సాగుతా ఉంది. త్వరలోనే సోమేష్ కుమార్ తో పాటు ఇతర అధికారులందరూ కూడా నోటీసులు జారీ చేసి విచారించే అవకాశం ఉంది. దాదాపు 75 కంపెనీలు 1000 కోట్ల స్కామ్ కు అంటే ఎప్పుడైతే సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ఫిర్యాదు నేపథ్యంలో కూడా ఈ పూర్తిగా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ లో చెల్లింపులకు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే నేపథ్యంలోనే ఇదంతా దిగినట్టుగా గుర్తించారు. కాబట్టి ఈ 1000 కోట్ల స్కామ్ అయినా ఇంకేమైనా కంపెనీలు ఉన్నాయన్న అంశానికి సంబంధించి కూడా దీని ద్వారా ఎవరెవరు లబ్ధి పొందారు, ఎంత చేతులు మారాయన్న అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వం పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఈ రోజు లేదా రేపు వీళ్ళందరూ కూడా విచారణ తీర్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి.